ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ షార్ట్ వీడియోలో ఏ దేవుడికి ఏ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల, ఏ పువ్వుని సమర్పించడం వల్ల, ఏ పత్రాన్ని సమర్పించడం, ఎలా తీర్థం తీసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలో మనం ఈరోజు గరిక పత్రం అంటే గడ్డి అంటాం, ధ్రువ గడ్డి అంటాం, మనం గణపతికి వాడుతూ ఉంటాం. ఈ పత్రాన్ని మనం ఎలా వాడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో ప్రతిరోజు మీకు వస్తూనే ఉంటాయి. అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా, జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకున్నా, సమస్యల గురించి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నెంబర్ వచ్చి 9405093655. దీంతో పాటు 2 నెంబర్లు కూడా ఉన్నాయి. మీరు ఏ నెంబర్ కాంటాక్ట్ చేసినా టీం రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రతిరోజు గణపతికి అలాగే శని భగవానుడికి ప్రతిరోజు గరికతో గనక పూజ చేస్తే శని బాధల నుండి విముక్తి పొందుతారు. నాకు జాతకరీత్యా 7 శని నడుస్తుంది, 7.5 నడుస్తుంది అనేవారు, దశాంతర్దశల్లో శని బాగోలేదు అనుకునేవారు గరకతో పూజ చేయండి. అలాగే ఈ గరకని దండగా చేసి గణపతికి వేస్తే మీరు కోరుకున్న అన్ని రకాల కోరికలు దైవ సన్నిధిలో త్వరగా నెరవేరుతాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే భగవంతుడికి సమర్పించే గరక శుద్ధమైన ప్రదేశంలో తెచ్చుకోవాలి. అలాగే గరకని మనం మామూలుగా ఆయుర్వేదంలో సమస్త బాధలు తొలగడానికి రసం తాగుతూ ఉంటారు. చైనా వాళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు. ఈ గరక పత్రం రసం గనక తాగితే దేహంలో ఉన్న సమస్త వ్యాధులు తగ్గుతాయి. అలాగే గరక గడ్డిని మీరు డబ్బులు పెట్టుకునే దగ్గర, నగలు పెట్టుకునే స్థలంలో కనుక ఉంచుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. మన శాస్త్రం చెప్పన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు దర్భగడ్డి గురించి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.